కాబోయే ప్రశ్న ఆ, ఏంటంటే, ఆ. పాస్టర్ గారు వందనములు. ఆ, నా ప్రశ్న ఏంటంటే, ఆ, చాలా మంది పాస్టర్లు టచ్ అంటారు. ఆ, ఏంటి? ఆ, దేవుని నమ్మిన బిడ్డలపై తల మీద చెయ్యి ఆ, పెట్టినప్పుడు పడిపోతారు. ఆ, వాళ్ళకి దయ్యాలు పట్టింది అంటున్నారు. ఉమ్. ఏంటి అని అడుగుతున్నారు. ఎవరు? అశోక్ ఖమ్మం జిల్లా. ఖమ్మం. అశోక్ ఖమ్మం ఏం చూశాడు ఈయన? ఏ పాస్టర్ గారు ఆ విధంగా చెడుని చూశాడు? రాశాడా? రాయలేదు. ఇది రాయిపోలే. ఇతను ఏదో చూశాడు కాబట్టి రాశాడు కదా. ఉమ్. అంటే టచ్ అనే మాట ఎవరు ఉపయోగించున్నారు? నేను చాలా వీడియోలు చూశాను. ఆ వీడియోలో ఏం పేరు ఆయన పేరు? బెల్లంపల్లి ప్రవీణ్ గారు. బెల్లంపల్లి ప్రవీణ్ గారు. ప్రవీణ్. అంటే బెల్లంపల్లి ప్రవీణ్ తన భార్య బెల్లంపల్లి సువార్త చేస్తారు. వాళ్ళ పని ఏంటి? దెయ్యాన్ని వెళ్ళగొట్టడం. అంటే దయ్యాలు వెళ్ళ వాళ్ళ పని కేవలం దెయ్యాలను వెళ్ళగొట్టడం చూపిస్తున్నారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ప్రసంగం చేసిన తర్వాత ఆడోళ్ళు మగోళ్ళు ఊగి పడిపోతుంటారు. కొంతమంది బ్యాచ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఈ బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గర ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ వెళ్తారు అక్కడికి. ఆ ప్రసంగం చేస్తుంటే ఎవరు పడిపోతున్నారు. ఆ పడిపోయే దగ్గరికి వెళ్ళిపోయి ఆయన లాక్కొస్తారు. లాక్కు రాగానే అది ఇలా అంటుంది. అదే ఇతను వస్తాడు. ఎవరు? ప్రవీణ్ గారు. వచ్చి ఏం చేస్తాడు? టచ్ అని చెప్పేసి ఆ చెయ్యిని ఆంతాడు. ఇలాంటి బైబిల్లో లేవు. యేసుపై ఎవరి మీదన్నా చెయ్యేసి పడగొట్టేటి? పడగొట్టలేదు. కానీ ఒకడిని మాత్రం యేసు ప్రభు పట్టుగానే పడిపోతాడు. చూడు, మార్క్స్ వార్త 9వ అధ్యాయం, మోగదయమైన చెవిటి దయ్యం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన ఎద్దుకు పరిగెత్తి వచ్చిన యేసు చూచి, మోగమైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదిలిపొమ్ము, ఇక వానితో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించునని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించాడు. అప్పుడు నోడుతో చెప్పాలన్నమాట. గద్దించాను కానీ చేతితో పట్టుకోలేదు కదా. అప్పుడు అది కేకవేసి వాన్నెంతో విలవల్లాడించి వదిలిపోయాను. ఏం చేస్తేని? ఆజ్ఞాపిస్తే వదిలిపోయింది. అపవిత్రం గద్దిస్తే ఏం చేసింది? వదిలిపోయింది. పెద్ద కేకవేసి వదిలిపోయింది. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండను గనుక అనేకులు వాడు చనిపోయినండ్రి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యను వెలగొట్టలేకపోతామని ఏకాంతమును ఆయన్ను అడిగిరి. అందుకని ప్రార్థన వల్లనే కాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని వారితో చెప్పాడు. కానీ యేసు ప్రభు ఎక్కడే కూడాను మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఒక వ్యక్తిని టచ్ అనే మాట ఉపయోగించి తల మీద కొట్టినట్టుగా లేదు, ఆ వ్యక్తి పడిపోయినట్టుగా లేదు. ఆజ్ఞాపిస్తే పడిపోయాడు. కానీ మార్కు సువార్త 6:13 మాట ఉంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. అక్కడ దెయ్యం ఎలా వెళ్ళగొట్టారు? అనేక దెయ్యాలు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండేది. కాబట్టి నూనె రాస్తే దెయ్యాలు పోతాయి, రోగాలు పోతాయి. కానీ టచ్ అనే మాట వచ్చినట్టు లేదు. ఒక్కొక్కలో పత్తి అతనా చేతనాడు. అక్కడ ఎవరిని చూసి చెప్పి రాశాడు ఇది? ఈ అశోక్ ఖమ్మం అన్న కుర్రాడు ఎవరిని చూశాడు ఇది? ఎక్కడో వీడియోలో చూసుంటాడు. ఇతను ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళాలి? బెల్లంపల్లి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? బెల్లంపల్లి వెళ్ళి ఆయన పేరేం పేరు? ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా టచ్ అంటున్నాడు సంగతి అని అడగాలి ఆయన్ని. కానీ ఈ విషయం బైబిల్లో మాత్రం లేదు. కాబట్టి ఇతనికి విచిత్రంగా ఉందన్నమాట. టచ్ అంటాం, అతను అడబడిపోతాం. అర్థమవుతుందా? అనేకమైన సార్లు. ఒకసారి నేను నా చిన్నప్పుడు కాకినాడ పిఆర్ కాలేజీ గ్రౌండ్లో
ఒక క్రైస్తవ మీటింగ్ జరుగుతుంది. బ్రదర్ లారీ అన్నారు ఆయన్ని, బ్రదర్ లారీ. అతడు కూడా వర్తమానం చివరిలో దెయ్యాలను వెళ్ళగొట్టడానికి స్వస్థపరచడానికి మరి వచ్చేవాడు స్టేజ్ మీదకి. వరుసగా జనులందరూ నిలబడి చెయ్యి ఎత్తేసాలు పడిపోతుంది. అంటే చేస్తే చాలు ఇలా చెయ్యి ఎత్తేసాలు తప్పం పడిపోతుంది, ఇలా ఆడుకుంటుంది. అలాగా భక్సింగ్ గారి కాలంలో కూడా మార్టిన్ పూర్ భక్సింగ్ గారి సాక్ష్యం ఉంటుంది, పెద్ద పుస్తకం, 70 రూపాయల పుస్తకం. ఇప్పుడు అది 117 రూపాయలు ఎంత అయింది. దాని తర్వాత ఇంకా పెంచారు. అందులో ఉంటుంది మార్టిన్ పూర్, ఆ ఊరి పేరు. అక్కడ ఒక వారం రోజులు 2 రోజులు మీటింగ్ పెట్టినప్పుడు చివరి రోజుని ఇక ఎన్ని రోజులు వాకింగ్ చెప్పినా ఒకడికే మారం సాగట్లేదు. వాళ్ళంతా తాగుబోతులు, వ్యభిచారులు. అస్సలు వాక్యాన్ని ఎవరు వినేవారు కాదు. ఇంకా ఇది లాస్ట్ రోజు, నేను ఇంకా మళ్ళీ వాక్యం చెప్పను రేపటి నుంచి, ఇది చివరి రోజు అని చెప్పేసి వాక్యం చెప్తున్నప్పుడు ఒకడు మొదలెట్టాడంట ఏడడం. అంటే వర్తమానం ఏంటంటే ఇంకందరూ ఏడ్చి పడిపోయి దొర్లేస్తుంటే పట్ట పగలది. చాలా దూరంలో పొలంలో పనిచేసుకునే వాళ్ళు బిందులతో బకెట్లతో నీళ్లు పట్టుకొచ్చేస్తున్నారంట. ఎక్కడికి? మీటింగ్. ఈ యొక్క భక్సింగ్ గారు ఎక్కడైతే మార్టిన్ పూర్లో మీటింగ్ వాకింగ్ చెప్తుంటే అందరూ పడిపోయి దొరుకుతున్నారు కదా, ఎవరి పాపాలు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు వచ్చేసి నీళ్లు కొడుతున్నారంట. అదేంటి నీళ్లు కొడుతున్నారు అడిగితే, ఇక్కడ మంటలు వచ్చేస్తున్నాయి కదా, ఈ మంటలు కనపడుతున్నాయి. దూరంగా ఉన్నవారు ఎక్కడ వాళ్ళకి ఏం కనపడుతుంది? వీళ్ళు అరిసి పాపాలు ఒప్పుకోవడం కనపడుతుంది. ఇక్కడ ఏం కనపడటం లేదు. ఈ పందిరిలో ఉన్న వాళ్ళకి ఏం కనపడలేదు, మంటలు కనపడటం లేదు. దూరం నుంచి వచ్చిన ఏం మంటలు కనపడుతున్నాయి. అందరూ గంటలు పాపాలు ఒప్పుకొని అందరు పాపాలు వదిలేశారంటే అలాగే జరుగుతుంది. పరిశుద్ధాత్మను ప్రేరేపించినప్పుడు మంట వచ్చేస్తుంటుంది. ఏమొచ్చేస్తుంటుంది? మంట వచ్చేస్తుంది. మానవుల పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఊరుకోబెట్టలేం. నేనే కూడా 1970 సంవత్సరంలో హౌస్ ఆఫ్ పీస్ రాజమండ్రిలో బ్రదర్ మార్టిన్ గారు ఉండేవారు. 1970 సంవత్సరం మార్టిన్ గారు ఉండేవాడు. అక్కడ యూత్ మీటింగ్ పెట్టారు, యవనల కూడిక. 1970 సంవత్సరం మే నెల 25 నుంచి 30 వరకు పెట్టారు. అప్పుడు ఆ యొక్క 27వ తారీఖు, 27వ తారీఖు అది నా పుట్టినరోజు. మే 27 పుట్టాను. ఆ రోజుని దేవుని సేవకుడు వాక్యం చెప్తుంటే ఇంకా నాలో మంటలు వచ్చి ఇంకా తెగ దొరిలేశాను. ఇక్కడ యూత్ మీటింగ్ చర్చిలో ఇంకా ఎంతమంది నన్ను ఊరుకోబెట్టినా ఊరుకోలేదు. అందరూ నేనే పడిపోయాను. ఇంకా నా చిన్నప్పటి నుంచి ఎన్ని మరి తప్పుడు పని చేస్తూ వచ్చానో, ఎన్ని చెరుకులు తీసేసానో, చెరుకు తోటలో ఎన్ని చోట్ల మరి అవి పట్టుకుపోయామో, ఇవన్నీ జ్ఞాపకం వచ్చి ఆ సినిమాలు ఎన్ని సినిమాలు చూసానో అవన్నీ పాపాలన్నీ రీల్లోకి వచ్చేసి 1 గంట సేపు దొరిలేశాను. దేంట్లో? చర్చిలో ఎంతమంది పట్టుకుని ఊరికబెట్టినా ఆగోది కాదు. ఎక్కడుందంటే కొరింథీలో ఉంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మార్పును కలుగజేయను. అంతే చదవాలి నువ్వు. 1 కొరింథీలకు 2 కొరింథీ 7వ అధ్యాయం 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగజేయు. చాలు. కాబట్టి ఎప్పుడైతే వాక్యం వినబడిందో ఇంకా ఆత్మ ఆగలేదు, మనసు ఆగలేదు. ఇంకా దొర్లి నన్ను ఎవరో కొట్టలేదు. భయంకరంగా ఏడిచేయడం, దొర్లిన తర్వాత 1 గంట తర్వాత అనుభవం నాకు. ఇప్పుడు వాకింగ్ చెప్తున్నారు, ఎవరికేం మారుమనసు అనట్లేదు, ఎవరికి ఏడుపు. మరి మొట్టమొదటి దినాల్లో వాకింగ్ చెప్పారంటే ఏడిపే, ఇంకా దొర్లేడమే ఇంకా నాకు జరిగింది అలాగే. ఆ విధంగా నేను పాపాలు ఒప్పుకున్నా.
అప్పుడు నా వయసు కరెక్ట్గా 17 సంవత్సరాలు. ఎంత? 17 17 సంవత్సరాలు 12 నెలల ఇంకా ఆయాలతో నాకు పుట్టినరోజు ఇంకా 18వ సంవత్సరం వచ్చేస్తుంది. ఇక లాస్ట్ అంటే ఫైనల్లో 17వ సంవత్సరం లాస్ట్లో అది రాత్రి మీటింగ్. అప్పుడు నేను మారన్స్ పొందాను. అప్పుడు బాప్టిజం తీసుకున్నాను. నా బాప్టిజం వాగ్దానము యెషయా 41:9-10 వచనాలు ఇచ్చారు. అందులో సేవకుని వాగ్దానం ఉంది. సేవకుని అయ్యాను. జరుగుతుంది. మంటలు వచ్చేస్తుంటాయి, పందిళ్ళు కాలిపోతూ ఉంటుంది, అందరూ కాలిపోతూ ఉంటుంది, మంటలు వచ్చేస్తుంటాయి. ఆరపన కొత్త కొంతమంది, కానీ అక్కడ మాత్రం మంటలు ఉండవు. కానీ చూసేవాళ్ళకి మాత్రం మంటలు వస్తాయి. అంటే పరిశుద్ధాత్మ అగ్ని. అంటే పరిశుద్ధాత్మ అదే పాట కూడా కదా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, రాజిల్లి వ్యాపింప జేయు. అదే జరిగింది అప్పొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో. వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా పరిశుద్ధాత్మ వేసాడు. వారి మీద ఒక్కొక్కరి మీద వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా ఏం వాడింది? పరిశుద్ధాత్మ. అపొస్తలుల 2వ అధ్యాయము జ్వాలలు 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో కనబడలేదా? కనబడి ఏం కనబడ్డాయి? అగ్ని జ్వాలల నాలుకలు విభాగించబడినట్టుగా లేదా? కనబడ్డాయి. అగ్ని జ్వాల. కానీ అగ్నికి ఎంటుకలు కాలిపోవు, పాపం కాలిపోద్ది. వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతారు. అలాగా అపొస్తలుల కాలంలో చాలా చోట్ల జరుగుతుంది. చాలా చోట్ల పేతురు వాక్యం చెప్తున్నప్పుడు 10వ అధ్యాయంలో కొర్నేలు దగ్గర అక్కడ జరిగింది. అలాగే మరి పౌలు వాక్యం చెప్పినప్పుడు కూడా అలాగే జరిగింది. ఆ కాలంలో వచ్చింది. ఇప్పుడు మరి ఆ బెల్లంపల్లి ఏం పేరు అతని పేరు? ప్రవీణ్ గారు. ఆ ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి అతను అంటాడు, అతను టచ్ అనే మాట. మరి బైబిల్లో అలాంటి విషయాలు లేవు, టచ్ అని కానీ పడిపోతాం అనేది. కానీ మరి వెళ్ళి ఆయన అడగాలి, ఎవరిని? ప్రవీణ్ గారు. వెళ్ళి చూడాలి. ఎవరు? ఖమ్మం అశోక్. కాబట్టి ఇటువంటి అక్కడ జరుగుతున్నాయి. అది నిజమా కాదో దేవునికే తెలియాలి. కానీ బైబిల్ మాత్రం లేదు. నాకు జరిగింది. ఎలాగా? నన్ను ఎవరో టచ్ అనలేదు, వాక్యం చెప్తున్నారు అంతే. కళ్ళ నిరుచెత్తం అక్కడి నుంచి దొర్లుతూ పెద్ద పెద్ద కేకలతో పాపలు ఎప్పించుకోవడం. మరి అందరికీ జరగలేదు. ఆ సంవత్సరం, ఆ 1970 సంవత్సరం మే నెల 30వ తారీఖుని బాప్టిజం తీసుకున్నప్పుడు 15 మంది బాప్టిజం తీసుకున్నాం. అందులో నేను ఒకడిని. అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అనుభవం. అన్ని కాలాల్లో ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎక్కడ రూలు లేదు. కాబట్టి మరి అశోక్ ఖమ్మం ఈ విషయాలు గమనించాలని కోరుతున్నాం. ఇక్కడితో ఈ వీడియో పూర్తి చేస్తున్నాం.